ఏదైతే గ్రహణం సమయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి అని మన శాస్త్రాలు చెప్తున్నాయో దాని వెనక కారణం ఒకప్పుడు గ్రహణం అసలు ఎలా ఏర్పడుతుందో మనకి తెలియకపోవడం వల్ల ఏదో ఏదో జరిగిపోతుంది ప్రకృతిలో ఒక ఇటువంటి సంఘటన ఎలా జరుగుతుందో ఎందుకు జరుగుతుందో తెలియదు కాబట్టి దానికి భయపడిపోయి అప్పట్లో జనాలు దానికి ఏవో జాగ్రత్తలు తీసుకోవాలని అవన్నీ ఇవన్నీ చెప్పి ఒక మూఢనమ్మకం బయలుదేరింది. పాతకాలంలో అంటే నమ్మేవాళ్ళు, ఇప్పుడు అవసరం లేదు కదా, మనకి ప్రస్తుతం తెలుసు ఒక గ్రహణం ఎందుకు ఏర్పడుతుంది అనేది, కాబట్టి ఇప్పుడు నమ్మడానికి అవకాశం లేదు, అవసరం లేదు అనేది ఆయన వాదన. ఇది బాబు గోవిందన్ గారు ఒకవేళ మీరు కనుక వింటే ఈ వీడియో మీ చాలా తప్పుడు అభిప్రాయం అండి. మనకి ఎప్పటి నుంచో కూడా గ్రహణం ఎందుకు ఏర్పడుతుందో తెలుసండి, తెలియకపోవడమే లేదు. దానికి మీకు ఒక కారణం చెప్తాను. మీరు ప్రస్తుతం ఐ థింక్ ఒక 50-100 సంవత్సరాల నుంచి బహుశా అనుకుంటా, లేకపోతే ఇంతకు ముందు నుంచో ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గ్రహణాలు ఎప్పుడు వస్తాయి, ఏ టైం నుంచి ఏ టైంకి వస్తాయి, ఏ ప్రాంతాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది అనేది, మన సూర్యగ్రహణం కావచ్చు,